అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బద్దిపూడి జయరావు, రచయిత. మిత్రులారా, ఈరోజు మీకోసం నేను రాసిన నా వర్ణయుద్ధం వచ్చిన కవితా సంపుటి నుంచి ఒక కవితని చదివి వినిపిస్తాను. దాని శీర్షిక ఊరులే విచ్చుకున్న విశ్వనగరాలు. శీర్షిక ఊరులే విచ్చుకున్న విశ్వనగరాలు. ఊరులే విచ్చుకున్న విశ్వనగరాలు. పల్లెలు ప్రసవించిన బిడ్డలు ఈ నగరాలు. పల్లెలు ప్రసవించిన బిడ్డలు ఈ నగరాలు. పచ్చని పలకరింపులే గ్రామాలకు ఆభరణాలు. పాడి పంటలు, సెలయేటి గానాలు, ఆచార సంప్రదాయాలకు, ఆత్మీయ గంధాలకు, నగరీకరణకు నడకలు నేర్పింది ఈ పల్లె తల్లి కాదా? కాలం వడిలో, కర్షకుని శ్రమలో, ఋతువుల చెలికాడికి పృథ్వీ పంటను వాగ్దానం చేస్తుంది. పృథ్వీ పంటను వాగ్దానం చేస్తుంది. గుడిసెలు బుడ్డి దీపాలు, ఆకలి కేకలు, అసమానతలు, కృషితో కసితో జయించి మానవుడు విస్తృతమవుతున్నాడు. పల్లెదనం ఏరువాకల్ని దాటి చలువరాతి మేడల్లో సేదతీరుతుంది. అక్షరసేద్యంతో సమాజం జన జాగృతమవుతుంది. జ్ఞానవంతమైన కృషికి భవిష్యత్ మోకరిల్లుతుంది. జ్ఞానవంతమైన కృషికి భవిష్యత్ మోకరిల్లుతుంది. ఒంటరి పోరాటాలకు నిత్య వేదికలు ఈ నగరాలు. ఒంటరి పోరాటాలకు నిత్య వేదికలు ఈ నగరాలు. వలస కూలీలకు, శ్రమ విజేతలకు నిలయాలు ఈ నగరాలు. వలస కూలీలకు, శ్రమ విజేతలకు నిలయాలు ఈ నగరాలు. పరుగుల ప్రపంచీకరణలో పనిమత్తులో నడిచే వ్యక్తికి చుక్కల్ని తాకే సుందర భవనాలే బహుమానాలు. పరుగుల ప్రపంచీకరణలో పనిమత్తులో నడిచే వ్యక్తికి చుక్కల్ని తాకే సుందర భవనాలే బహుమానాలు. డబ్బే జీవితం అంటుంది నగరం. డబ్బే జీవితం అంటుంది నగరం. అమ్మల హక్కున చేర్చుకొని ఆదరిస్తుంది గ్రామం. అమ్మల హక్కున చేర్చుకొని ఆదరిస్తుంది గ్రామం. సెలవు. ధన్యవాదాలు.